చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా శాంతిపురం, గుడిపల్లె మండలాలకు చెందిన పార్టీ నాయకులు బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం P4 కార్యక్రమంలో భాగంగా ఎంపికైన బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే పర్యావరణ హిత పౌల్ట్రీ షెడ్లను సందర్శించి ఆదర్శ రైతులతో సమావేశమై వ్యవసాయం, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా కూడా తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే 2 రోజుల పాటు ఆ కుప్పంలో జరిగినటువంటి సీఎం ప్రోగ్రాం ఏదైతే ఉందో పూర్తిగా కూడా చాలా ఎటువంటి ఆటంకాలు జరగకుండా పూర్తి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే ఇవాళ 3వ రోజు కూడా సీఎం పర్యటన అయితే జరగనుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి బంగారు కుటుంబాలు, మార్గదర్శకాలతో కూడా సీఎం ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు 2 ఏళ్ల పాలనలో ఏ విధమైనటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి కుప్పం ప్రజలకు పూర్తిగా కూడా అవగాహన తెప్పించేటువంటి వ్యవహారం అయితే ఒకటి నడిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. కుప్పం అధికారులతో కూడా సమావేశమైనటువంటి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా పూర్తిగా ముఖ్యమంత్రి సమీక్షించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గత రాత్రి 11 గంటల ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే ఆ రాత్రి 11 గంటల వరకు అయితే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టమన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు కావచ్చు, ఎవరైతే పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉందో పూర్తిగా పని చేయాలి అనేటువంటిది వాళ్ళకి దిశానిర్దేశనం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టీ తరఫున గెలుపొంది ఉంటారో ఆ ప్రెసిడెంట్, అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు, అంటే గతంలో గెలిచిన వాళ్ళు ఇప్పటికీ ఆ పంచాయతీకి సంబంధించిన యొక్క వాళ్ళ పదవీ కాలం, ప్రెసిడెంట్ పదవీ కాలం పూర్తయింది. అయినా తిరిగి మళ్ళీ వాళ్ళు నిలబడాలంటే ఏ విధంగా వాళ్ళకు దోహదపడాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి అనేటువంటి పూర్తిగా కూడా వారికి అనేక రకాలుగా కూడా అవగాహన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో తన స్వగ్రామం, సొంత ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ దాదాపు 700 నుంచి 800 మంది రైతులతో, అంటే స్థానికంగా ఉన్నటువంటి రైతులతో పూర్తిగా కూడా చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఏ విధంగా తాము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఏ విధంగా వస్తుంది, అంటే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కుప్పంలో యొక్క ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పూలకు సంబంధించి అభివృద్ధి ఎక్కువగా, వాళ్ళకి పూలు ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా కూరగాయలకు సంబంధించినటువంటివి వాటి ఎక్కువగా పండించేటువంటి వ్యవహారం అయితే ఉంది. వాటికి కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ లాంటి వాటిపై పూర్తిగా కూడా అవగాహన కల్పించే విధంగా కూడా దాదాపు 700 నుంచి 800 మంది రైతులతో కూడా సీఎం ప్రత్యేకంగా వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని తన స్వగృహంలో కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి పూర్తిగా కూడా మీడియాని నాట్ అలౌడ్గా కూడా కేవలం ఆ రైతులతో వాళ్ళ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సీఎం డైరెక్ట్ గా కనుక్కునేటువంటి సిచ్యువేషన్ అయితే ఒకటి కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 3 రోజులు పర్యటనలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇవాళ కూడా కొన్ని ప్రత్యేకించి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. అంతేకాకుండా క్లస్టర్ కి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా తనీగా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నిన్నటి దినం జరిగినటువంటి 11 గంటల మీటింగే కాకుండా ఇవాళ తన కార్యక్రమం పూర్తి చేసుకునేటువంటి సమయానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు, నేతలు, కార్యకర్తలతో కూడా చంద్రబాబు మమేకం కానున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి పూర్తిగా కూడా అంటే జరిగినటువంటి గతంలో ఏ విధమైనటువంటి వ్యవహారాలు నడిచాయి కుప్పంలో అలాంటి వాటివి కాకుండా గత ప్రభుత్వానికి సంబంధించి తాను జరిగినటువంటి పర్యటనలో అనేక కొన్ని మార్పులు అయితే వచ్చాయి. అంటే కావాలనే అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయటము, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు చాలా చోటు చేసుకున్నాయి. వాళ్ళ మీద కావాలనే కేసులు కూడా పెట్టారు.
ఇలాంటి వాటి మీద కూడా పూర్తిగా సీఎం చంద్రబాబు అక్కడ చర్చించేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. మొత్తం మీద 3వ రోజు పర్యటన కూడా దిగ్విజయం చేసుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. ఇవాళ సాయంత్రానికి 3 రోజుల పర్యటన కూడా పూర్తి కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి పర్యటన పూర్తిగా కూడా దిగ్విజయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క అనుభవాలను పంచుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది వైశాలి. థ్యాంక్ యూ రామ్.